ప్రకృతి ప్రసాదించిన పండ్లు, కూరగాయలలో ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నీలం, ఎరుపు ఇలా బోలెడు రంగులు ఉంటాయి. వాటిలో రుచి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ పదార్థాలని మనం రోజువారీ ఆహారం భాగం చేసుకుంటాం. కానీ రంగును బట్టి వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? అందులోనూ అన్ని వర్ణాలలో హైలైట్ అయ్యే రెడ్ ఫుడ్ ప్రఖ్యాత ఎంతో ఎప్పుడైనా విన్నారా? ఆకట్టుకునే కలర్ఫుల్ ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తూనే రోగాలు దరి చేరకుండా కాపాడుతుంది. మిగతా వాటితో పోలిస్తే బెస్ట్ సూపర్ ఫుడ్గా పేరు తెచ్చుకున్న ఈ ఎర్రటి ఆహార పదార్థాలు పూర్తి కథ తెలిస్తే ఖచ్చితంగా మీరు రెడ్ ఫుడ్తో ప్రేమలో పడాల్సిందే. మామూలుగా ప్రకాశవంతమైన ఎరుపు రంగును శక్తికి, ధైర్యానికి, ప్రేమకి గుర్తుగా చెప్తుంటారు కదా. అదే రంగులు పండ్లను, కూరగాయలు, ఆకుకూరలు పోషక విలువలున్న పెంచింది. మరి విటమిన్లు, ఖనిజాలతో కూడిన పదార్థాలు శరీరం మేలు చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే రెడ్ ఫుడ్ని కలర్ ఆఫ్ ది హార్ట్ పిలుస్తారు. అసలు ఇంతకీ ఈ రంగుకి కారణం ఏంటికంటే పండ్లు, కూరగాయలలో వర్ణద్రవ్యం ఉండడం వల్ల వాటికి ఆకుపచ్చ రంగు వేస్తే పసుపు రంగు రావడానికి కారణం. అందులో ఎలటిన్ అనే విటమిన్ ఉండడం వల్ల ఆహార పదార్థాలు ఎర్రటికి మారుతాయి. వర్ణద్రవ్యాల రంగుతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. పూర్వకాలం రంగుల గొప్పతనం వల్లనే ఈజిప్షియన్, గ్రీకులు దానిమ్మ పండును పవిత్ర పండుగ భావించేవాళ్ళు. దీన్ని ఆయుర్వేదం గురించి చెప్పుకునేవాళ్ళు. ఇంకా రోజు తప్పకుండా తినే ఎర్రటి పదార్థాలలో మొదటి ఖచ్చితంగా టొమాటోని అని చెబుతాం కదా. ఒకప్పుడు ఆకర్షణీయమైన రంగును చూసి టొమాటో మొక్కల్ని కేవలం తెలిసి ఆలంకరణ కోసం కాదు, తర్వాత పండులోని పోషకాల సంగతి తెలిసాక ప్రపంచ దేశాల్లో తప్పనిసరి ఆహారంగా మారింది. నిజానికి తాజా పండ్లు, కూరగాయల ఆరోగ్యం కూడా అందులో మళ్ళీ ఉంది. అందుకోసమే కానీ పోషకాలు ఎంతో ప్రభావితం చేస్తుంది. ముదురు రంగు ఇందులోని యాంటీమర్స్ చూపిస్తుంది. విటమిన్ సి, ఫైబర్, కల్షియం ఎక్కువ ఉంటాయి. కలర్ ఫుడ్లో రెట్టింపు ఉంటాయి. ముఖ్యంగా దీనిలో లైకిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే పెడ్మిట్ ఎక్కువ. టమాటాలు మొదలు పుచ్చకాయ వరకు రకరకాల ఎర్రటి పదార్థాలు రక్తపోటు వస్తాయి. ఎరుపు రంగు ఆహార పదార్థాలు కెమికల్స్ నాశనం చేస్తాయి. ఎండాకాలంలో తీవ్రమైన సూర్యకిరణ ఫుడ్ ఎంతగానో తోడ్పడుతుంది. తీవ్రమైన సూర్యకిరణ నుంచి కాపాడుతూనే కొల్లాజెన్ ఉత్పత్తించడానికి సహాయపడుతుంది. నీరసాన్ని తగ్గిన శక్తిని ఇస్తే వల్ల పుచ్చకాయ తినడం వల్ల శరీరం డిహైడ్రేషన్ ఉంటుంది. ఎర్రటి ఆహార పదార్థాల్లో బిలాటిన్ వల్ల శరీరంలో వ్యర్థాలు సులువుగా బయటకు వెళ్తాయి. వీటిలో యాంటీ సప్లిమెంట్ గుణాలు శరీరంలో వాపులను తగ్గిస్తాయి. సి విటమిన్ ఎక్కువ ఉండే ఈ పదార్థాల ద్వారా వ్యాధుల శక్తి బాగా పెరుగుతుంది. శరీర వ్యాయామాలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దగ్గు, జలుబు ఉపశమనం లభిస్తుంది. రెడ్ ఫుడ్లోని బీటా కెరోటిన్ వల్ల ఆరోగ్యము బాగుంటుంది. కంటి సమస్యలు ఉన్నవారు కృత్రిమ ఆహారం చేసుకోవడం మంచిది. రాస్బెర్రీ, చెర్రీ తదితర పండ్లు రోజు తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా దరిచేరవు. దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో వాపును తగ్గిస్తాయి. చక్కెర స్థాయిని నియంత్రణ దానిమ్మ పండు తినవచ్చు. రోజు ఎర్రటి కాయల్ని తినడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి పెరుగుతుంది. ప్రదర్శనలో తేలింది. బీట్రూట్ రక్తహీనత తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. రెడ్ క్యాప్సికం శరీరానికి కావాల్సిన సి విటమిన్ అందుతుంది. ఎర్ర మిరపకాయలో క్యాన్సర్ గుణాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఎర్రటి తోటకూరలో ఐరన్ దొరుకుతుంది. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తాన్ని తగ్గిస్తుంది. యాంటీ దండిగా ఉండే రెడ్ ఫుడ్ మెదడుకు పనితీరుని, నాడీ వ్యవస్థకి ఎంతో మంచిది. ఈ వర్ణద్రవ్యం రక్త ప్రసరణ మెరుగుపరిచి జ్ఞాపకశక్తి పెంచి దానిమ్మ, చెర్రీలతో పాటు ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర ముల్లంగి, రెడ్ క్యాబేజీ తదితర కూరగాయలను యాంటీ అత్యధికంగా ఉన్నాయి. ఎర్ర ముల్లంగి, రెడ్ క్యాబేజీ ఉన్నాయి. బరువు తగ్గాలనుకున్న వారు ఎర్రటి ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. తక్కువ క్యాలరీ, ఎక్కువ ఫైబర్తో జీవక్రియ పనితీరు సహజంగా జరుగుతుంది. స్ట్రాబెర్రీ పండ్ల నుంచి పొటాషియం, మెగ్నీషియం, సి విటమిన్ అధికంగా లభిస్తాయి. ఎర్రటి క్రాన్బెర్రీ పండ్లు పొట్ట అలసిన బ్యాక్టీరియా చంపుతుంది. మూత్రనాశనం కాపాడుతాయి. ఎముకల బలానికి ఎర్రటి కూరగాయలు, పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. కనువిందు చేసే ఎర్రటి వర్ణం
ఆకలి కూడా పెంచుతుందట. అందుకే రకరకాల సలాడ్లు, స్వీట్లు, క్యాటరింగ్స్, కలర్ ఫుడ్స్, కూరగాయల మొక్కలు పెంచుతారు.